శాంతి పక్షులు. చాలా కాలం క్రిందట కాంచనభట్టు అనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు. భట్టుకి గల ఐశ్వర్యమంతో అతనికే తెలియదు. అంతటి సిరి సంపదలతో తొలుతూగుతూ ఉన్నప్పటికీ ఎందుచేతనో గాని అతని మనస్సుకు తృప్తి అనేది లేకపోయేది. ఈ కారణం వల్ల కాంచనభట్టు, నాకు ఈ లోకంలో అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, ఏ లోపమూ లేదు, కానీ ఏం లాభం, తృప్తి శాంతి లేని ఈ జీవితం ఎందుకు వచ్చింది అని తలచి లోలోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఈ బెంగతో భట్టు నిద్రాహారాలు మానుకొని కృషించిపోజొచ్చాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి భట్టుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వృద్ధురాలు కనపడి, ఓయ్ భట్టు, దేవుడు నీకు సమస్తమైన సౌఖ్యాలు ప్రసాదించినప్పటికీ ఇలా ఆవేదన పట్టం దేనికి? ఇక్కడికి సరిగ్గా 40 ఆమడ దూరంలో కైలాస పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద రత్నాల తోటలో బంగారు కోట ఉన్నది. ఆ కోటను కాపలా కాసే 2 ద్వారపాలకులను నీవు మెప్పించగలిగితవంటే వారు నిన్ను గురించి దేవదూతకు మంచి మాటలు చెప్పి దివ్యపేటికని ఇప్పించగలరు. దాన్ని నీవు జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని దగ్గర ఉంచుకుంటే నిన్ను ఇంతకాలంగా బాధిస్తూ ఉన్న అశాంతి అసంతృప్తి మాయమైపోయి మనస్సు నిర్మలంగా నిశ్చింతగా ఉంటుంది అని చెప్పి అంతర్ధానమైంది. కలలు నమ్మేదేమిటి, అందులోనూ ముసల్దాని మాటలు చెవిని పెట్టేదేమిటి అనుకోని కాంచనభట్టు అటు నుంచి ఇటు తిరిగి పడుకున్నాడు. కాని మర్నాడు మళ్ళీ ఆ వృద్ధురాలు కలలో కనపడి, ఏమై భట్టు, ఇంతా చెబితే నిన్ను కన్నట్టుగా ఊరుకున్నావేమిటి? ఇప్పుడైనా లేచి వెంటనే కైలాస పర్వతానికి బయలుదేరు. అయితే ఉత్తి చేతులు ఊపుకుంటూ వెళ్తే ఏం ప్రయోజనం లేదు. బంగారు కోటను కాపలా కాసే ద్వారపాలకులు ఐశ్వర్యవంతుల్ని మాత్రమే మెచ్చుకుంటారు కనుక నీ సంపదలో ఉండే జీవమంతా సమకూర్చి వారికి సమర్పించటమంటే వారు సంతోషించి దైవదూతకు నిన్ను గురించి అనుకూలంగా చెబుతారు అని హితబోధ చేసి అదృశ్యమైంది. ముసల్దాని మాటలు ఎంతవరకు నిజమో పోనీ చూద్దామా అనిపించింది భట్టుకి. ఆయన బద్దకించి ఊరుకున్నాడు. వృద్ధురాలు ఊరుకోక మళ్ళీ 3వ రోజు కూడా కలలో కనిపించి వేగిరి పెట్టే వరకు ఇంకా ఉపేక్ష చేయలేకపోయాడు. ఆ మర్నాడే ఫలానా కైలాస పర్వతం మీద ఉండే దివ్యపేటికను తీసుకురాగలిగిన వాళ్లకు గొప్ప బహుమతి ఇస్తాము అంటూ చాటింపు వేయించాడు. కాని ఎంతకాలానికి నేను తీసుకురాగలను అని చెప్పి ముందుకొచ్చే సమర్థుడు లేకపోయాడు. ఒక రోజున ఒక బిచ్చగాడు వచ్చి భట్టును కుశల ప్రశ్నలు వేస్తూ మాటల సందర్భంలో ఆ దివ్యపేటికను సంపాదించే మార్గం తాను చూపించగలనన్నాడు. ఈ మాటకు కాంచనభట్టు చాలా సంతోషించాడు. తన ఐశ్వర్యం అంతట్లో జీవమని చెప్పదగిన మనులు మాణిక్యాలు సమకూర్చుకున్నాడు. 100 పెద్ద సంచీల వెండి బంగారాలతో నింపి ఒక 100 ఏనుగుల పైన వేయించాడు. ఈ ధన సంపదను కాపాడడానికి ఆ ఏనుగుల వెంట ఒక అశ్వదళం పెట్టాడు. పరివారం అంతటికి 6 నెలల వరకు సరిపడే ఆహార పదార్థాలు సేకరించి వాటిని మోయటానికి లొట్టి పిట్టలను ఏర్పాటు చేశాడు. తెల్లటి పంచకళ్యాణి గుర్రాలను ముత్యాల రథానికి కట్టించి భట్టు అతి వైభవంగా బయలుదేరాడు. భట్టు పరివారము పోయి 3 మాసాలు అయ్యేసరికల్లా ఒక బ్రహ్మాండమైన మైదానం చేరుకున్నారు. మరికొంచెం దూరంలో అపురూపమైన చక్కటి ఉద్యానవనం కనిపించింది. బిచ్చగాడు వారిని అక్కడ ఆపి, భట్టు, మీరిక్కడనే ఉండండి, నేను ముందుగా బంగారు కోటకు పోయి మీరు వచ్చిన సంగతి ద్వారపాలకులకు తెలిపి వస్తాను అని చెప్పిపోయాడు. పోయిన బిచ్చగాడు ఎంతకు తిరిగి రావటం కనపడలేదు. ఇలా ఒకళ్ళ కోసం కనిపెట్టుకొని ఉండటం భట్టుకి ఇంతకుముందు ఎప్పుడూ అలవాట్లేదు. అందుచేత ఆవేదన పడుతూ ఏమీ తోచక ఆ చీకటి రాత్రిలో ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. ఇంతలో తెల్లవారింది. బాలబానుడు ప్రకాశించగా భట్టుకు మెలకు వచ్చింది. అతను కన్నులు తెరిచి చూసేసరికల్లా చుట్టూతా ఏ మూల చూచినా దగదగా మెరిసిపోతుంది. సూర్యకిరణాలు అంతకంతకు ఎక్కువగా ప్రకాశించిన కొద్దీ ఆ ప్రదేశమంతా వింత వింత కాంతులతో వెలిగిపోజొచ్చింది. భట్టు పరికించి చూచాడు. తను ఎక్కి కూర్చున్న చెట్టు బంగారపు చెట్టు. ఆకులు వెండివి. దాని కాయలు పువ్వులు రత్న మాణిక్యాలతో పొదగబడినాయి. ఇది చూడగానే అతనికి మతిపోయినట్లయింది. నా ఐశ్వర్యమంతా పోగు చేసినా ఈ చెట్టులో ఉండే ఒక్క కాయ విలువ చేయదే. నేనెంత, నా సంపద ఎంత, నేనొక శ్రీమంతుడినే అని చెప్పుకోనటం సిగ్గుచేటు కూడా. ఇంతకు శ్రమపడి నేను గొప్పగా తెచ్చిన ఆ బహుమతులను ద్వారపాలకులు పుచ్చుకుంటారా అని ఈ విధంగా మనసులో ఆరాటపడజొచ్చాడు. ఏమైతే కాని అని చెప్పి కాంచనభట్టు చెట్టు దిగి కాలు సాగించాడు. ఎంత దూరం నడిచినా దారంతా బంగారపు మలమా చేసినదే. దారి పొడుగుతా అటుపక్క ఇటుపక్క ఇటువంటి చెట్లు ఎన్నో కన్ను పండువుగా కనపడుతూనే ఉన్నాయి. కొంత దూరంలో బంగారు కోట కనపడింది. ఆనిముత్యాలతో అతి సుందరంగా కూర్చోబడిన ఆ కోట ద్వారాలు తెరిచి ఉన్నాయి. భట్టు సరాసరి లోపలికి పోయి ఒక మహల్లో ప్రవేశించాడు. మహల్ మధ్యన సింహాసనం మీద ఒక దివ్య పురుషుడు కూర్చొని ఉన్నాడు. అతను భట్టును దగ్గరకు రమ్మని పిలిచి, భట్టు, నేను నీ స్నేహితున్నే, భయపడకు,
ఇట్రా, నీవు దివ్యపేటిక కోసం వచ్చావు కదా, నా ద్వారపాలకులను మెప్పించడం కోసం నీ సంపదలోని సారమంతా సమకూర్చి తెచ్చావు కదా అన్నాడు. ఈ విషయాలన్నీ ఇతనికి ఎలా తెలిసినాయో అని బట్టుకు ఆశ్చర్యం వేసింది. ఆ దేవదూత అప్పుడు ఒక భటుణ్ణి పిలిచి కోట గదులన్నీ బట్టుకి చూపించమన్నాడు. భటుడు అతన్ని ఒక్కొక్క గదిలోకి తీసుకువెళ్లి వరుసగా చూపించాడు. గది గోడలన్నీ వెండివి, కిటికీలు నవరత్నాలతో పొదగబడినవి, ఏ మూల చూచినా బంగారం కుప్పలు పోసి ఉన్నది. వచ్చిపోయే వాళ్ళు ఆ బంగారపు కుప్పల మీద నుంచే నడిచిపోవాలి. చిట్ట చివరకు ఒక గదికి తీసుకువచ్చి భటుడు, అయ్యా, దివ్యపేటకు ఉండే గది ఇదేను అని చెప్పాడు. ఈ మాట వినగానే భట్టు పరవశుడైపోయాడు. దివ్యపేటిక అనగా బ్రహ్మాండమైన ఒక భోషానమంత పెట్టె. దాన్ని 25 మంది బలార్జులు కూడా ఎత్తలేరు. అప్పుడు దేవదూత ఆ గదిలో ప్రత్యక్షమై, భట్టు, ఇదే నీవు కోరిన దివ్యపేటిక. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సంతృప్తి, మనశ్శాంతి ఉంటాయి. దీనిని నీవు ఇంటికి తీసుకువెళ్లి జాగ్రత్తగా పెట్టుకొని హాయిగా ఉండు. కాని ఒక మాట మాత్రం మరవకు. దీనిని నీవు ఇంటికి తీసుకువెళ్లి తలుపులు కిటికీలు మూసివేసి అప్పుడు మూత తెరవాలి. ఈ సంగతి గుర్తుంచుకో అని చెప్పి అదృశ్యమైనాడు. భట్టు తను తెచ్చిన కానుకలన్నీ దేవదూతకు సమర్పించి సెలవు తీసుకున్నాడు. అక్కడనే తనకు దారి చూపించిన బిచ్చగాడు కనిపించి, ఏమయ్యా భట్టు, ఎందుకింద తొందరపాటు? నేను వచ్చే వరకు ఉండలేకపోయావే? మనిషికి ఆత్రం ఎప్పటికైనా హాని తెస్తుంది సుమా అని హెచ్చరిస్తూనే మాయమయ్యాడు. శాంతిని సంతృప్తిని ఇచ్చే దివ్యపేటిక ఇంత సులువుగా లభించినందుకు భట్టు అపరిమితంగా సంతోషించాడు. ఆ పేటికను తను క్షణమైనా వదిలిపెట్టేవాడు కాదు. రాత్రిపూట తానే స్వయంగా ఆ పేటిక మీద పక్క వేసుకొని పడుకునేవాడు. ఇక ఇంటికి వెళ్ళగానే మనశ్శాంతి కుదురుతుంది కదా అని అతను ఉవ్విళ్ళురుజొచ్చాడు. కానైతే రాత్రి దాని మీద పడుకున్నప్పుడు నిద్ర పట్టక ఈ పేటిక లోపల ఏమిటి ఉన్నదో ఇంకా ఎప్పుడు తీసి చూడటమా అనే ఆత్రం బాధిస్తూ ఉండేది. భట్టు పరివారంతో సహా ఇంటి ముఖం పట్టి 2 నెలల 20 రోజులైంది. అనగా ఇంకా సరిగ్గా 10 రోజుల్లో ఇల్లు చేరుకోగలరన్నమాట. ఇంతవరకు ఎలానో ఉగ్గబట్టుకున్నాడు, కానీ ఇక ఆగలేకపోయాడు. ఒక రోజున పరివారం అంతా మంచి నిద్రలో ఉండటం చూసి కాంచనబొట్టు ఎవ్వరికీ తెలియకుండా పేటికకు వేసి ఉన్న 50 తాళాలు గబగబా తీశాడు. ఆ భోషానం తెరవగా ఒక పెట్టె కనపడింది. దాని మూత తెరవగా మరొక పెట్టె కనపడింది. ఇలాగా ఒకదానిలో ఒకటి వరసన 116 పెట్టెలు కనపడి చిట్ట చివరి పెట్టెలో ఒక చిన్న పంజరం కనపడింది. దానిలో 2 పక్షులు కలకల్లాడుతూ ఉన్నాయి. ఒక్కొక్క పక్షి కాళ్ళ దగ్గర ఒక్కొక్క బంగారు భరిణ మెరుస్తూ కనపడి ఆ భరణిలో ముత్యాలు 2 తీసేసరికి ఒక్కొక్క దానిలో నుండి ఒక్కొక్క చిత్రమైన వెలుగు యువతలకు వచ్చి వెంటనే ఆకాశంలో మాయమైనాయి. ఆ వెలుగులు మాయం కావడంతోనే పంజరంలోని పిట్టలు 2 నేలకు ఒరిగిపోయినాయి. ఇవే శాంతి తృప్తి అనేటువంటి పక్షులు. బిచ్చగాని మాట వెనక ఆత్రపడి భట్టు చేసిన తప్పిదం వల్ల ఈనాడు ప్రపంచానికే ముప్పొచ్చింది. దేవదూత చెప్పినట్టు విని ఇంకొక 10 రోజులు ఆగినట్టయితే భట్టుకి మనకు కూడా క్షేమం కలిగేది. కానీ ఇప్పుడు ఆ పక్షులు జీవాలు ఎగిరిపోవటం వల్ల లోకంలో ఎక్కడ శాంతి తృప్తి లేకుండా పోయినాయి. ఎగిరిపోయిన ఈ శాంతి పక్షుల జీవాలు ఎలా అయినా మళ్ళీ భూలోకానికి తెచ్చి లోకోపకారం చేయడానికే హిమాలయ పర్వతాల్లో మహర్షులు ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.